అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మందికి అయితే షేర్ అవుతుందండి. మనకు జీవితంలో శత్రువులు లేకుండా ఉండాలి. ఆదివారం రోజు లవంగ పరిహారం అయితే మనం పాటించుకోవాలి. ఆదివారం రోజు పువ్వుతో ఉన్నటువంటి ఒక లవంగాన్ని అయితే మనము తీసుకోవాలా. లవంగానికైతే మనకు ఖచ్చితంగా అయితే మనకైతే పువ్వు ఉండాలండి. పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని తీసుకొని ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల పేర్లైతే మనం అన్నీ మనసులో చెప్పుకొని పువ్వుతో ఉన్న ఆ లవంగాన్నైతే మనము చేతిలో పట్టుకొని ఉండాలి. చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి శత్రువుల అందరి పేర్లైతే మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకొని శత్రువులందరూ మిత్రులుగా మారిపోవాలి, శత్రు బాధలు నశించిపోవాలి అనుకొని ఆ లవంగాన్ని తీసుకొని వెళ్ళేసి మనమైతే దాన్నైతే మనము అట్లే పట్టుకొని మన శత్రువులని పేర్లన్నీ చెప్పుకొని ఆ లవంగాన్ని తీసుకొని వెళ్ళేసి మనము నిప్పులు అంటే గ్యాస్ స్టవ్ పైన కూడా మనము వేయవచ్చునండి. నిప్పులనే కాకుండా మనం గ్యాస్ స్టవ్ పైన కూడా అది వేసుకోవచ్చు. ఇలా మనము లవంగాలు తీసుకొని పువ్వుండ లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని మన శత్రువులను తలుచుకొని మిత్రులుగా మారిపోవాలి అనేసి అనుకుంటూ ఇట్లా మనం 12 ఆదివారాలు అయితే మనం చేసుకున్నామైతే ఈ లవంగం పరిహారం అయితే పాటించుకున్నామట్లయితే మన శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారండి. ఇట్లా మనం కూడా చేసి చూద్దామండి. అప్పుడు మనకు శత్రువులు ఎవరు అనేది మిగలకుండా ఉంటారు. అలాగని మనకి ఏదన్నా ఇట్లా దిష్టి బాధలు అంటే మన శత్రువుల ద్వారా మనకి ఏదైనా దిష్టి తగులుతుంది అన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచి అయితే జరుగుతుందండి. ఇదినండి లవంగంతో పరిహారం. ఆదివారం 12 ఆదివారాలు అయితే తప్పకుండా చేసుకోవాలి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.